తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కౌంట్ అవుతుండొచ్చు, అధికారంలో ఉన్నారు కాబట్టి 5 ఏళ్ళు ప్రజలు మిమ్మల్ని భరించుంటారు. ఎండ్ ఆఫ్ ద డే జడ్జిమెంట్. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంత క్విక్ గా చేంజెస్ ఉంటాయి అంటే. కొద్ది క్షణాల క్రితం మనం చూసాం డిఎంకే కార్యాలయం ముందు జెండాలు పీకేస్తూ మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన షామ్యానాల తొలగింపు, అక్కడ ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ల తొలగింపు. ప్రస్తుతం మీరు చూస్తుంది టీవీకే కార్యాలయం ముందు క్రమక్రమంగా భద్రత పెరుగుతోంది. విజయ్ పార్టీ కీ రోల్ ప్లే చేసేటువంటి ఆస్కారం ఉంది. అయితే విజయ్ ముఖ్యమంత్రి కూడా అయ్యేటువంటి ఆస్కారం ఉందని చెప్పి సంకేతాలు వస్తున్నటువంటి సందర్భంలో క్రమక్రమంగా టీవీకే కార్యాలయం ముందు, సెంట్రల్ ఆఫీస్ ముందు పోలీసుల పహారా హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే టీవీకే కార్యాలయం పూర్తిగా పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. విజయ్ చాలా కీ రోల్ ప్లే చేసేటువంటి ఆస్కారం ఉంది. అయితే ముఖ్యమంత్రి కూడా కావచ్చు అన్నది మనకి వస్తున్నటువంటి నెంబర్స్ని బట్టి అర్థమవుతుంది. అంటే క్విక్ చేంజెస్, అంటే జనం ఒకసారి డెసిషన్ తీసుకుంటారు, మిగతా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏమనలేకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చిన రోజు మొదటి రోజు నుంచి చివరి మాసం దాకా మీ ప్రవర్తన ఎట్లుంది, మీరు ఎట్లా ప్రవర్తించారు అనేది ఎవ్రీథింగ్ కౌంట్స్ సార్. మీ కాడ టీవీకేకి ఏ టీవీ ఛానల్కు కనవలేదు, టీవీకే ఏ పేపర్కి కనవలే, ఏ సర్వే సంస్థ కనవలేదు. అంటే మీరు సర్వేలు ఎట్లా చేస్తున్నారు, ఏడ కూర్చొని చేస్తున్నారు అనేది ఒకసారి మళ్ళీ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఒక యూనిట్ మాత్రమే సార్, దేశంలో 50 మంది సర్వేలు చేస్తే ఒకరికి మాత్రమే కనబడ్డది గ్రౌండ్ రిపోర్టు. మిగతా వాళ్ళకి కనబడలేదంటే దయించి క్రెడిబిలిటీని తగ్గించుకోవద్దనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాజిటివ్ ఓటు ఎట్లా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడండి. యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పుడు డిఎంకేకి 30% కూడా రాలంటే 100కి 70 మంది మిమ్మల్ని వద్దనుకున్నారు. ఇందాక సత్య చెప్పినట్టు ఒకవేళ ఏఐడిఎంకేను టీవీకే 2 పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు సింగిల్ డిజిట్లో కూడా వద్దురో రాకపోదురో అక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుండే. కాబట్టి అధికారం ఉన్న 5 సంవత్సరాలు మేము సేవకులమనే భావన వదిలేసి మేమేదో డిక్టేటర్షిప్లోకి వస్తామనేటువంటి ఈ ప్రాంతీయ పార్టీల నాయకుల మానసిక దుస్థితిని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళకి ఎలాంటి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ద్రవిడ పార్టీలాగా మేము వ్యవహరించం అని స్పష్టంగా చెప్పినటువంటి మాటలు క్లియర్గా ఒక స్ట్రాంగ్ మెసేజ్. అట్ ద సేమ్ టైం ఉదయనిధి స్టాలిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా కొంత హిందువుల్లో ఒక రకమైన ఆగ్రహాన్ని, ఆవేశాన్ని తీసుకొచ్చి అల్టిమేట్గా అది నెంబర్స్ రిఫ్లెక్ట్ చేసిందా? నేను అట్లా ఒక వర్గం అని చెప్పలేను, కానీ 100కి 100% మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట, మీరు ఎట్లయితే 35% పోలరైజేషన్ అయిపోయింది, మమత 35 నుంచి మొదలైందని మీరు పొద్దుగాల మొదలు పెట్టినప్పటి నుంచే అనిపిస్తూ ఉంది నాకు. మిగతా 65 మంది లోపల కూడా ఆలోచన రేకెత్తుతుంది కదా. ఆ ఆలోచనని మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు అనేది ఇప్పుడు కాంగ్రెస్, ఇండి కూటమి, ద సోకాల్డ్ ఇండి కూటమిలో భాగస్వాములు అయినటువంటి పక్షాలు మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సమయం వచ్చిన రోజు కర్రు కాల్చి వాత ఎట్లా పెట్టాలనో ప్రజలకు తెలుసు. అది ఆడ వెస్ట్ బెంగాల్లో అయినా కనబడుతుంది, రేపు మీకు ఫలితాలు మొత్తం వచ్చిన తర్వాత తమిళనాడులో అయినా కనబడుతుంది. కాబట్టి ప్లీజ్ బీ ఇన్ కంట్రోల్. మా రాజకీయ నాయకులకు నేను చేసే విజ్ఞప్తి, మీడియా సంస్థలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.